నగరంలోని ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం చిన్నారుల కోసం ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది చిన్నారులకు ఉచితంగా ఖత్నా చేయించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మరియు ముస్లిం యూత్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా ముస్లిం యూత్ అసోసియేషన్ నిరంతరాయంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, ట్రెజరర్ ఆరిఫ్, సలీం బాషా, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. అది కూడా అందజేస్తున్నాం. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాం. ఓకే, ఈరోజు గుంటూరులోని అంజుమన్ ఇస్లామిక్ స్కూల్ యొక్క ఆధ్వర్యం, వాళ్ళ యొక్క స్కూల్లో మరి ముస్లిం యూత్ యొక్క ఆధ్వర్యంలో మరి పెద్దలంతా కూడా ఇక్కడ మెగా క్యాంపుని మరి ఖత్నా ప్రోగ్రాం అనే దాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా చాలామంది మరి ఈ యొక్క ఖత్నా ప్రోగ్రాం హాజరయ్యి, అంటే గొడుగులు అనేది ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముస్లిం యొక్క యూత్ ఆధ్వర్యంలో మరి పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఖత్నా ప్రోగ్రాం అనంతరం వాళ్ళకి ప్రోటీన్స్తో సంబంధించినటువంటి కొంత ప్యాకేజ్, అంటే బాదం పప్పు, నెయ్యి, అలాగే గోధుమ పిండి, ఇంకా కొన్ని ఏదైతే ప్రోటీన్స్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇప్పటికీ 350 మంది వరకు రిజిస్ట్రేషన్ అయ్యారు. ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఒక బనీను, మరి ఒక మాస్క్, ఇవన్నీ కూడా మన ముస్లిం సాంప్రదాయ పద్ధతులు అన్నింటినీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే మరి వీళ్ళు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఖత్నా ప్రోగ్రామ్ని నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముస్లిం యూత్ ఆధ్వర్యంలో. అలాగే పెద్దలంతా కూడా వాళ్ళందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం, వాళ్ళందరూ కూడా ఉచితంగా వాళ్ళందరూ కూడా క్యాంపును ఏర్పాటు చేయడం, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మరి ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా పేరు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముస్లిం యూత్ కమిటీ కూడా మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमारी मुस्लिम यूथ एसोसिएशन की जानिब से अंजुमन स्कूल के अंदर खत्ने का मेगा कैंप रखा गया है। ये तकरीबन 18-20 साल से ये प्रोग्राम कर रहे हैं। इसके अंदर गरीब और नादार बच्चों के लिए खर्चे का फ्री इंतज़ाम है। इनके लिए खर्चा वगैरह, खाने पीने का इंतज़ाम और उनको देने के लिए किट भी दिया जाता है। इसके अंदर आटा, गेहूँ, दाल और बादाम, घी, खोपरा ऐसे की चीज़ें है जो बच्चे को ताकत पहुँचाते हैं। जो कमज़ोर लोग हैं ना, उसका खरीदारी नहीं कर सकते, वो इंतज़ाम हमारी कमेटी सब लोगों के साथ मिलकर बस खुद अपने ज़रिए से సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే దానిలో భాగంగానే ఖత్నా అనేది ఒక ప్రోగ్రాము. ఇది గత 18 సంవత్సరాల నుంచి మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది చేస్తున్నారు. ఇలానే ఈ రకంగా మనం చాలామందికి ఉపయోగపడుతున్నాము. ఇది ఒక ఆదర్శమైన ప్రోగ్రాం లాగా తయారయ్యి గుంటూరుకి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ నుంచి కూడా వచ్చేసి ఈ ఖత్నా కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ విజయవంతంగా మేము నిర్వహిస్తున్నాము. అయితే దీంట్లో ఈరోజు మనం దగ్గర 300-350 మంది పిల్లలకి, పేద పిల్లలకి ఖత్నా చేసి వాళ్ళకి మెడిసిన్స్, ఒక కిట్తో పాటు బాదము, ఘీ, దాంతోపాటు దగ్గర 15 రకాల తినుబండారాలు పిల్లగాడికి ఇచ్చి వాళ్ళకి వచ్చేపోయే సౌకర్యం కూడా కల్పించి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసి మేము విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. తదుపరి ఉన్న మెడికల్ అవసరం అయినా సరే మనం ఫోన్ నెంబర్ ఇస్తాము, మమ్మల్ని సంప్రదిస్తే మనం దానికి మేము అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అయితే గత 18 సంవత్సరాల నుంచి ఒక్క ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేయలేదు దేవుడి దయ వల్ల. కాబట్టి ముందు కూడా ఇంకా ముందు ఒక 1000 మందికి చేయాలని చెప్పేసి మీరందరూ ఆశీర్వాదిస్తే మేము విజయవంతంగా చేస్తామని కోరుకుంటూ ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
దాదాపుగా 20 ఎక్స్పీరియన్స్ దాదాపుగా 10 క్యాంపులు ఇప్పుడు ఎటువంటి ఏ ప్రాబ్లం